హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ లైఫ్ గురు. చూస్తున్నారు కదా, అల్లూరయ్య స్వీట్స్ అండి. మీకు మా ప్రకాశం జిల్లాలో ఎక్కడ దొరకని, ఎక్కడ లభించని అంతటి రుచికరమైనటువంటి నేతి మైసూర్ పాకులు ఇక్కడ దొరుకుతాయండి. ఈ మైసూర్ పాకుల కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి మైసూర్ పాకులు తీసుకెళ్తుంటారు. మీరు ఆ రోడ్లోకి వెళ్తే చాలు, ఆ నేతి వాసన మీ ముక్కు పుట్టాలకి అదిరిపోయి షుగర్ ఉన్నా సరే వాటిని లెక్క చేయకుండా తినాలనిపించే అంత రుచికరమైన మైసూర్ పాకులు ఇక్కడ లభిస్తాయి. ఈ షాపు చుట్టానికి చాలా చిన్నగానే ఉన్నా సేల్స్ మాత్రం చాలా గట్టిగానే జరుగుతాయండి. ఇంకా టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ మైసూర్ పాకుని తీసుకెళ్తుంటారు. ఈ ఒక్క మైసూర్ పాకు కొన్ని వందల కిలోలు అమ్ముడుపోతుంది షాప్లో. ఈ షాప్లో ఈ మైసూర్ పాకుతో పాటు తొక్కుడు లడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఒంగోలులో చాలా రకాల బ్రాంచ్లు ఉన్నాయండి, కానీ మనం చూపించింది ఒరిజినల్ అల్లూరయ్య స్వీట్స్. ఒంగోలు అంటే అందరికీ మస్తాన్ నెయ్యి ఇడ్లీ మాత్రమే గుర్తొస్తుందండి. మీరు ఎవరైనా సరే గాంధీ రోడ్డు పప్పు బజార్లో కనుక వెళ్తే మీకు ఇక్కడ కళ్యాణ్ ఫాస్ట్ ఫుడ్స్ అనే ఒక టిఫిన్ సెంటర్ కనపడుతుంది. అక్కడికి వెళ్ళి మీరు కనుక ఒక్కసారి దోశలు కనుక రుచి చూసారంటే ఇంకా ఎప్పుడు కూడా ఆ రుచిని మీరు మర్చిపోరు. మళ్ళీ మళ్ళీ అదే దోశలు తింటారు. బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. సాదా దోశ 10 రూపాయలు చాలా తక్కువ ఉంటుంది. ఉప్మా దోశ, మళ్ళీ ఇక్కడ వేసేటువంటి కారం దోశ అయితే టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఒకసారి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే 2 సాదా దోశ. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ మీకు దోశ దొరకాలంటే మినిమం 10 నిమిషాలు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఉన్నది 2 చట్నీలే, అయినా కానీ జనం అంత క్రౌడ్గా ఉంటారంటే అంత క్రౌడ్గా ఉంటారు. అది ఇక్కడ ఉన్న టేస్ట్ మహిమ. తర్వాత మనం గాంధీ రోడ్డు బంగారపు కొట్లు బజార్ దగ్గర భీమరాజు వారి వీధి అని ఉంటుందండి. అక్కడికి కోటయ్య స్వీట్స్ అనే ఒక షాప్. ఈ షాపు గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ రన్ చేస్తున్నారు. ఈ షాప్లో అన్ని రకాల స్వీట్స్ మనకి దొరుకుతాయండి. మా ఇంట్లో ఏ ఫంక్షను, ఏ శుభకార్యం జరిగినా కానీ ఇక్కడే నేను స్వీట్స్కి ఆర్డర్ చేస్తూ ఉంటానండి. వీళ్ళు ఇచ్చే టేస్ట్ నాకైతే ఇంకెక్కడా కూడా దొరకదు అనిపించేంత టేస్ట్గా ఉంటాయి ఈ స్వీట్స్. ఇక్కడ మనకి కాకినాడ జిల్లాలో ఫేమస్ అయినటువంటి కాకినాడ కాజాలు కూడా మనకి దొరుకుతున్నాయండి. ఇక్కడ మీకు చెప్పలేదు కదా, ఇక్కడ నేను ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఆర్డర్ ఇచ్చే ఐటెం ఒకటి ఉంటుందండి. ఆ ఐటెం వచ్చి చూస్తున్నారు కదా, మెరూన్ కలర్లో మెరిసిపోతున్నటువంటి ఈ మలై కాజానండి నా ఫేవరెట్ ఐటెం. ఇక్కడ ఈ స్వీట్ అయితే నోట్లో వేసుకోగానే వెన్నలాగా కరిగిపోద్దండి. సూపర్గా ఉంటుంది. కావాలంటే మీరు ఎప్పుడైనా చూడండి, నేను చెప్పింది నిజమని మీరే కామెంట్ చేస్తారు. లేదు ఇంతకుముందు ఎవరైనా తినుంటే ఇక్కడ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ స్వీట్స్తో పాటు మనకి రకరకాలటువంటి ఐటమ్స్ కూడా లభిస్తాయండి. పకోడీ, ఈ బోండాలు, ఇక్కడ వంకాయతో వేస్తారండి, వంకాయ బజ్జీలు. ఇప్పుడు ఈవినింగ్ టైంలో అయిపోతాయి. మీరు ఎప్పుడైనా సరే ఉదయం 11ంటికి వెళ్తే ఫ్రెష్గా మీకు వంకాయ బజ్జీలు దొరుకుతాయి. అవి తిన్నారంటే అసలు ఇంకా అవి కూడా వేరే లెవెల్ అనుకోండి. ఇక్కడ షుగర్ ఫ్రీ స్వీట్స్ అన్నాం కదా, ఈ సున్నుండలు అనేవి షుగర్ ఫ్రీ సున్నుండలు అంట. అలాగే షుగర్ పేషెంట్లకి కలాకండ్ కూడా స్వీట్గా ఉంటుంది, కానీ అది ఎటువంటి హాని చేయదని చెప్పారు. ఇవి వచ్చేసి జీడిపప్పు చూస్తున్నారు కదా, జీడిపప్పు వేయించి ప్యాకింగ్ చేశారండి. ఏదైనా కానీ సూపర్గా ఉంటాయండి. మీరు ఎప్పుడైనా సరే గాంధీ రోడ్డుకి వస్తే ఈ 3 ఐటమ్స్ రుచి చూడడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఆత్రేయపురం పూతరేకులు కూడా దొరుకుతాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.